హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'సీతారాం చిత్రాలు' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే అందరూ కొత్త వాళ్ళు నిర్మించి థియేటర్స్‌లో రిలీజ్ చేశారండి. మీకు తెలుసు కదా! కొత్త వాళ్ళతో తీస్తే నేనైతే వెళ్లి ఎంకరేజ్ చేసేస్తానని. సో, ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదా అని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో శివ వాట్సాప్‌లో మంచి స్టేటస్‌లు పెడుతూ ఉంటాడు. అందుకే అందరూ స్టేటస్ శివ అని పిలుస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ అయిన టీచర్‌ని చూసి లవ్‌లో పడతాడు. పెళ్లి కూడా అరేంజ్ చేసుకుంటాడు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల పెళ్లయితే ఆగిపోయి అప్పులైతే మిగులుతాయి. సో, అసలు పెళ్లెందుకు ఆగింది? విలన్ ఎలా ఎంటర్ అయ్యాడు? అసలు ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూల పాజిటివ్ విషయానికొస్తే డైరెక్టర్ అనుకున్న పాయింట్‌నయితే చాలా చక్కగా చూపించారండి. చిన్న సినిమా అయినా గాని ఆయన అనుకున్న పాయింట్‌ని స్ట్రెయిట్ అవే బాగా చూపించారు. సో, మనకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే మనకు డెఫినిట్‌గా సక్సెస్ వస్తుందనే పాయింట్‌ని చాలా బాగా చూపించారు. అండ్ అలానే బంధువులు కూడా మనకి సలహాలు చెప్పడానికి తప్పితే ఎవడో సాయం చేయడనే పాయింట్‌ని కూడా చాలా చక్కగా చూపించారు. ఇంకా నమ్మిన ఫ్రెండ్స్ కూడా ఎలా మోసం చేస్తారనేది బాగా చూపించారు. ఇంకా సీరియల్స్ మాయలో పడి ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళని ఎలా పట్టించుకోవట్లేదు అనేది బాగా చూపించారండి. ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది మూవీలో. కిమ్ములో సినిమాటోగ్రఫీ బీజిఎం అయితే పర్లేదు అనిపించిందండి. ఇంక ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీలో సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందండి. ఈ డైరెక్టర్ ఎక్కువగా సీరియల్స్ చూస్తూ ఉంటాడు అనుకుంటా, కొద్దిగా అయితే ఆ ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా అలానే లీడ్ పేరుగా చేసిన వాళ్ళు కొద్దిగా తెలిసిన మొహాలు ట్రై చేస్తుంటే మాత్రం మూవీ రేంజ్ ఇంకొంచెం మారేది. సో, మరీ కొత్త వాళ్ళు అవ్వటం వల్ల సరిగ్గా మార్కెట్ జరగలేదనుకుంటా. నేను వెళ్ళిన షోకి అయితే నాకు తెలిసి 30-40 మంది ఉంటారు అంతే. ఇంకా అలానే హీరోయిన్‌గా చేసిన ఆవిడ ఎవరో నాకు తెలీదు గానీ ఆవిడైతే కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండని నా ఫీలింగ్. నెక్స్ట్ సినిమాకైనా ఆవిడ ఇంప్రూవ్ అయితే బాగుండు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే చిన్న సినిమా అయినా గానీ పర్లేదండి, ఒక్కసారి ట్రై చేయొచ్చు. లేదు ఓటీటీకి వచ్చేదాకా ఎదురు చూస్తామంటే వెయిట్ చేయండి. ఓటీటీకైనా బాగానే ఉంటుంది ఈ మూవీ. సో, ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.